ఉపదేశమును గురించి చెప్పేటువంటి మాట. దేవుని యొక్క ఉపదేశాన్ని గురించి ఏం చెప్తున్నాడు? ఆయన ఉపదేశం ఎలా ఉంటుందట? వానవలే కురుస్తుందట. తర్వాత ఏమన్నాడు? మంచు వలె ఉంటుందట ఆయన వాక్యము. లేత గడ్డి మీద పడు చినుకు వలె ఉంటుంది, పచ్చిక మీద కురి వర్షంలాగా ఉంటుంది. ఇది దేవుని యొక్క వాక్యాన్ని గురించి చెప్పబడిన మాట. అంటే దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పది, దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనటువంటిది అని మాట్లాడుతున్నాడు. ఉపదేశం వానలా కురుస్తుందంట, ఆ వాక్యమే మంచులాగా ఉంటుందంట, అది లేత గడ్డి మీద పడేటువంటి చినుకుల్లాగా ఉంటుందంట, పచ్చిక మీద పడే వర్షంలాగా ఉంటుందంట. ఎన్ని వేరియేషన్స్ ఇక్కడ మనం చూస్తాం, ఎన్ని విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయంటే ఏమండి, వానలాగా కురుస్తుందంట, తర్వాత మంచులాగా ఉంటుందట వాక్యము, లేత గడ్డి మీద పడే చినుకులు. ఆ సందర్భాన్ని అది ఆస్వాదిస్తే అదొక ఆనందకరమైనటువంటి విషయాన్ని మనము అందులో గమనించవచ్చు. తర్వాత ఇంకా ఏమంటున్నాడు? పచ్చిక మీద కురిసే వర్షంలాగా ఉంటుందంట. వర్షం అప్పుడు వాతావరణం ఒక తీరుగా ఉంటుంది, మన యొక్క ప్రవర్తన లేక మన అనుభూతులు వేరుగా ఉంటాయి. ఏమండి, లేత మంచు బిందువులు పడేటప్పుడు ఎలా ఉంటుందంటే అదొక ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షం పడేటప్పుడు ఎలా ఉంటుంది? అదొక విధంగా ఉంటుంది. ఇంకా రకరకాలుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వానలాగా కురుస్తుంది, మంచులాగా ఉంటుందంట. కాబట్టి మంచులో చల్లదనం ఉంటుంది. ఏమండి, వానలో ప్రకృతి అందాలు వికసిస్తాయి. ఇంకా చూస్తే లేత గడ్డి మీద పడే చినుకుల్లాగా ఉంటే ఆ సన్న చినుకులు పడుతుంటే మనం ఎంతగానో ఆనందపడుతూ ఉంటాం. ఆ చినుకులు చాలా అనుభూతిని ఇస్తూ ఉంటాయి, సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. ఇదంతా దేని నుంచి కలుగుతుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టే మనకు కలుగుతున్నాయి ఈ అనుభూతులన్నీ. ఆ వాక్యాన్ని బట్టి మనకి అనేకమైనటువంటి ఆనందము, సంతోషం అనేటువంటిది కలుగుతుంది. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని గొప్ప చేస్తూ ఇర్మీయా భక్తుడు అంటాడు, నీ వాక్యము నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని భుజించటం అది మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేయస్కరం, అది మధురము, అది ఎంతో సంతోషము, ఆనందము. అది దేవుని యొక్క వాక్యము నుంచి మాత్రమే మనకు కలుగుతుంది. కాకపోతే మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఆజ్ఞేమో దీపం అన్నాడు, ఉపదేశమేమో వెలుగు అన్నాడు. సో దేవుని యొక్క ఆజ్ఞ దీపంలాగా మనం ఉండాలి, ఆ ఉపదేశం వెలుగులాగా లోకానికి మనమే ఉండాలి అనేది ఈరోజు ఈ క్లుప్త సందేశంలో ఉద్దేశం. కాబట్టి ఆ దీపం అంటే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దీపం మనమే. తర్వాత లోకానికి మనము వెలుగు అన్నాడు, దేవుడు కూడా నేను వెలుగును అన్నాడు. సో ఆయనలాగా మనం ఉండాలని, ఆయనతో సమానంగా చేస్తూ ఆయన ఉండే చోటుకు మనని తీసుకొని పోవాలనేది ఆయన యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క సమయంలో మరి అట్టి కృప దేవుని యొక్క మరి ఆజ్ఞ దీపంగాను వెలుగు ఉపదేశంగాను మన జీవితంలో ఆ వాక్యము వానలాగా కురవాలి, చిగురాకు మీద పడినటువంటి మంచులాగా కూడా ఉండాలి, లేతగడ్డి మీద పడే చినుకుల్లాగా ఉండాలి, పచ్చిక మీద కురిసే వర్షంలాగా ఉండాలి. అది అన్ని రకాల అనుభూతులు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు కలుగుతాయని దేవుని యొక్క లేఖనం మనతో సెలవిస్తూ ఉంది. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.